ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ బహుళ తదియ చవితి. ఇప్పుడు భౌమ్యవాసరే మంగళవారం. లండన్లో సమయం మధ్యాహ్నం 12:52 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00107. ఈరోజు 107వ రోజు. శ్రీమద్ భగవద్గీతలో పంచదశోధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈరోజు 1వ శ్లోకం నుంచి 5 శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ. ఊర్ధ్వమూలమధశాఖామశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య వర్ణాని యస్య పర్ణాని తం వేద స వేదవిద్. ఊర్ధ్వమూలమధశాఖామశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు. వ్రేళ్ళు పైకి, కొమ్మలు కిందకు ఉన్నది, వేదాలే ఆకులుగా కలది, నాశనం లేనిది అయిన అశ్వత్థ వృక్షం ఒకటి ఉందని చెప్పబడుతోంది. ఆ వృక్షాన్ని ఎరిగిన వాడే వేదవిదుడని తెలుసుకో. ఇప్పుడు 2వ శ్లోకం. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్థం శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రబలా అధశ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని. మనుష్యలోకే. 2వ శ్లోకానికి తాత్పర్యం. దీని కొమ్మలు సత్వ రజస్తమో గుణాల వల్ల విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళుగా కలిగి క్రిందికి మీదికి వ్యాపించి ఉన్నాయి. కానీ మనుష్యలోకంలో సకామకర్మలచే బద్ధములై దిగువకు పోయే వ్రేళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు 3వ శ్లోకం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలః మసంగశస్త్రేణ దృఢేన చిత్వా. 3వ శ్లోకానికి తాత్పర్యం. ఈ సంసారంలో ఉండే ప్రాణులు పైన వివరించిన వృక్షం యొక్క స్వరూపము తెలుసుకోలేరు. ఆది మధ్య అంతాలు లేకుండా బాగా వ్రేళ్ళు నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యంతోనే ఛేదించాలి. ఇప్పుడు 4వ శ్లోకం. తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన వివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తిః
ప్రస్తుత పురాణీ. ఈ 4వ శ్లోకానికి తాత్పర్యం, అటు మీదట దేనిని పొందితే దేనిలోనికి రామో, దేనిని పొందితే అంటే పరము పొందితే దీనిలోనికి ఇహములోనికి రామో, అనాది అయిన ఈ చరాచర ప్రపంచ రచనమున ఎవరి వల్ల సాగుతోందో ఆయన అక్కడ శరణు పొందెదను కాక, ఆయనను అక్కడ శరణు పొందెదను గాక అనే భావంతో సాధన చేయాలి. ఇక ఈనాటి చివరి 5వ శ్లోకం, నిర్మాణ మోహ జిత సంగదోష అధ్యాంత నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్వి ముక్తా సుఖ దుఃఖ సంఘై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. ఇప్పుడు 5వ శ్లోకానికి తాత్పర్యం, దురహంకార దుస్సంక దురూహలు లేక బ్రహ్మజ్ఞాన నిష్ఠతో కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. తిరిగి రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. నమస్కారం.